బీఆర్ఎస్ కవిత వ్యవహారం మీద మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కవిత వ్యవహారం కేసీఆర్ ఇంటి సమస్య అంటున్నారు. వాళ్ళలో వాళ్ళకి ఎందుకు గొడవలు వచ్చాయో తెలియదు. వాళ్ళ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటున్నారు కోమటిరెడ్డి. కుటుంబ పార్టీల్లోనే ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీ అనేక సార్లు చెప్పారు. అందుకే దీనిపై త్వరగా సిబిఐ విచారణ ప్రారంభించాలన్నారు కోమటిరెడ్డి. ఆ అవినీతి సొమ్మునంతా రాబట్టాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ యాక్ట్ పెట్టి ఆ సొమ్ముని రికవరీ చేయాలి. ఇందుకోసం అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తా అని టీవీ9తో చెప్పారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి ఇంకా ఏమన్నారు? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రేవన్, రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా బీఆర్ఎస్లో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయాలను ఎట్లా చూస్తారు? కవిత ఇష్యూని ఎట్లా మీరు చూస్తారు? అది ఇంటి సమస్య, ఆస్తుల సమస్య, పంపకాల సమస్య. దాంట్లో పెద్దగా మేము మాట్లాడేది ఏముంటుంది చెప్పండి? రాజకీయంగా మా పార్టీ జోలికి వస్తలేరుగా వాళ్ళ దగ్గర మరి వాళ్ళకు ఎక్కడ ఇచ్చిందో ఏమొచ్చిందో. ఇప్పుడు కొన్ని సంతోష్ అనుచరుడు ఇక్కడ 1000 కోట్లు పెట్టి విల్లాలు కడుతున్నట్టున్నాడు. సంతోష్ నేరేళ్లలో దళితుల మీద కేసు పెట్టించింది కేటీఆర్ వ్యతిరేకంగా అని చెప్తుంది. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి జరిగినాయన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో చెప్తున్నాం. మీరు చూడండి, 10 ఏళ్ళు మా పార్టీ అధికారంలో లేకున్నా కానీ ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా అంతా కలిసే ఉన్నావా లేదా? చిన్న చిన్న ఘర్షణలు, ఇలాంటి ఘర్షణలు ఎక్కడ చూసినావా? ఇది కుటుంబ పార్టీలనే ఉంటుంది ఈ కొట్లాటలు. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. నేనైతే పట్టించుకుంటలేను. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పాల్పడ్డారని చెప్పి కవిత కూడా ఆరోపించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి మీ ప్రభుత్వం ఏమైనా దర్యాప్తు చేస్తుందా? దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? బీఆర్ఎస్ కంటే ముందు ప్రధానమంత్రి గారు 100 సార్లు కాళేశ్వరము బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిపోయింది అని ప్రధానమంత్రి సాక్షాత్తు 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ 100 సార్లు కాదు, ఎక్కువ అన్నాడు. వాళ్ళ ఎంపీలు అన్నారు. అందుకనే ఇప్పుడు కవిత కూడా అన్నది. దాంట్లోనే మొదటి టర్మ్లో చూసుకుని, అందుకనే 2వ టర్మ్లో ఆయనకి ఇరిగేషన్ శాఖ ఇయ్యలేని దోసుకున్న లీడర్లు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏదైతే చెప్తుందో టీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్నారో ఆ 1,00,000 కోట్లు కూడా రెవెన్యూ యాక్ట్ పెట్టి రికవర్ అయ్యే విధంగా సిబిఐ అంత ఖచ్చితంగా వెంటనే ఈ 2-3 రోజుల్లోనే ఒక టీం ఏర్పాటు చేసి ఆస్తులన్నీ కూడా రికవర్ చేసుకొని ఈ అప్పులు కట్టేయడం, ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపాలన్నదే మా డిమాండు. అందుకనే ప్రధానమంత్రి గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను స్వయంగా లేఖ కూడా రాస్తాను, అవసరం ఉంటే స్వయంగా కలుస్తాను. మీరు వెంటనే మీరు ఏటీఎం అని మీరే 100 సార్లు అన్నారని చెప్పి వీడియో కూడా తీసుకెళ్తాను. బీఆర్ఎస్ నేతల డ్రామాగా మాట్లాడుతున్నారు. కేవలం తూతూ మంత్రంగానే సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు కానీ అక్కడ ఏం చేయలేదని చెప్తున్నారు. బీజేపీ మేటల గురించి అట్లా మాట్లాడడానికి ఏమర్థం ఉంటుంది? స్వయంగా అసెంబ్లీలో రాత్రి 1:40కి సాక్షాత్ 4 కోట్ల మంది దేశ ప్రజలందరూ ఇంటుండగా లైవ్లో సిబిఐకి అప్పగిస్తున్నట్టు ఇచ్చినట్టు అక్కడికి పంపడం జరిగింది. వాళ్ళు రిసీవ్డ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఆ విధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడితే దానికి ఎవరు మాత్రం చేస్తామని చెప్తారు? ప్రధానమంత్రి గారే ఏటీఎం అన్నరా లేదా? హరీష్ రావును ముఖ్యంగా సీఎం రేవంతే కాపాడుతున్నారని చెప్పి కవిత ఆరోపించింది. కొంతమంది బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. కవిత దానికి నేను ఎక్కువ కామెంట్ చేయ, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా విచారణ జరిపించి సిబిఐ ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైనటువంటి వారిని కూడా 1,00,000 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 నల్గొండ.